ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం. ఇదే పురుషోత్తమ సంగమ యుగం, ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం. చివరిలో కలియుగపు అంచున జ్ఞాన సూర్యుడై దిగి వచ్చెను పరమపిత, అజ్ఞానమనే అంధకారం తొలగించగా సత్యయుగపు ప్రభాత కాంతులు పంచగా. ఇదే సుమధుర భాగ్య విధాతను కలిసే క్షణం, ఇదే పురుషోత్తమ సంగమ యుగం, ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం. సాగరుడు అందిస్తున్నాడు జ్ఞానామృతం, యోగ శక్తితో కర్మ బంధాలు అవుతాయి భస్మం, రత్నకారుడై తీర్చిదిద్దును మన జీవితం, రాతి వంటి ఆత్మను చేయును వజ్ర సమానం. ఇదే నరడి నుండి నారాయణునిగా మారే వరం, ఇదే పురుషోత్తమ సంగమ యుగం, ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం. జన్మ శ్రీమతంతో చేసే ఈ పురుషార్థం, 21 జన్మల రాజ్యాధికారం మన సొంతం, విజయమాలను ధరించిన వయుగ ద్వారాలు తెరుద్దాం, బాబా చేయి పట్టుకుని మన స్వర్గ గృహానికి చేరేద్దాం. ఇది మన అదృష్టాన్ని మనమే రాసుకునే స్వర్ణకాలం, ఇదే పురుషోత్తమ సంగమ యుగం, ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం. ఇదే పురుషోత్తమ సంగమ యుగం, ఆత్మ పరమాత్మల దివ్య సంగమం, యుగ యుగాల నిరీక్షణ ఫలించే తరుణం, శివబాబా వారసత్వం పొందే సమయం.